నా భార్యని అన్నారన్నారు, ఓకే, ఒక పాయింట్. మరి ఎన్టీ రామారావు గారిది అదేమంటే రోడ్డు మీద పడుకున్న రోజులు ఉన్నాయి. ఆయన ఎథిక్స్ ఉన్నట్టా లేనట్టా? అంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు చేస్తే గొప్ప, సభను కూడా బహిష్కరించిన మహానుభావుడు. ఆయన దెబ్బకి వణికిపోయారు. ఎవడు వణుకుతాడు? ఏం జరుగుతుంది బేసిక్గా రాజకీయం అన్నటువంటి దాంట్లో? కానీ ఆ రోజున అలా ఆర్భాట ప్రచారాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ల పాటు అటు అసెంబ్లీకి వెళ్ళలేదు కదా, ఇట్లా భువనేశ్వర్ గారి పాయింట్ని రైట్ చేసి. మరి ఆ రోజున ఆయన్ని ఎథిక్స్ ఉన్నట్టా లేనట్టా? తన కుటుంబానికి సంబంధించి అవమానించారు కాబట్టి బాయ్కాట్ చేశానన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? నువ్వు ప్రతిపక్ష స్థానం నాకు ఇవ్వండి అని అడిగాడు. నీకు అర్హత లేదయ్యా అన్నావు. ఎస్, కరెక్ట్. దాని తర్వాతన ఇదిగో ఇంకెవరూ లేనప్పుడు ఇప్పుడు మొత్తం 4 పార్టీలు ఉన్నాయి, 3 ఒక్క కూటమిలో ఉన్నప్పుడు మిగిలిన ఒక్కనే కాబట్టి నాకు ప్రతిపక్షం ఇవ్వండి అన్నాడు. దాని మీద కోర్టుకు వేశాడు. మీకు నిజంగా ఎథిక్స్ ఉంటే కోర్టుకి వివరణ ఇవ్వాలి కదా మీరు. కోర్టు ఏమడిగింది? ఇవ్వచ్చా ఇవ్వకూడదా రూల్ ఏమన్నా ఉందా? రాజ్యాంగంలో ఏమీ లేదు. ఫస్ట్ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన, మొట్టమొదట లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన, అప్పట్లో కాంగ్రెస్ కాకుండా కమ్యూనిస్టులు, జనతా పార్టీ, ఇట్లా రకరకాల పార్టీలు గెలిచారు. కాబట్టి ప్రతిపక్ష స్థానం మరి ఎవరికి ఇవ్వాలి? 5-6 గెలిచినప్పుడు. కాబట్టి ఆయన ఒక ప్రొసీజర్, ఆయనంతటా ఆయన ఆ రోజుల్లో పెద్దరికంగా పెద్ద మనిషి చెప్తే వినే రోజు.